హాయ్ అండి. ఇదొచ్చి క్రిస్మస్ రోజున మినీ బ్లాగ్ అండి. ఇంకా చర్చికి ఉదయం అయితే వెళ్ళిపోయి ఇంక వచ్చేటప్పటికి బాగా లేట్ అవుతుందని చెప్పి నేనైతే ఈ బిర్యానీ తీసుకున్నాను. ఈ బిర్యానీ వచ్చి 180 పడింది ఫుల్ బిర్యానీ అని అన్నారు. కానీ నలుగురికైతే సరిపోదని నాకు అక్కడే అర్థమైంది. ఇంకా ఎలాగా సరిపోదని అర్థమయ్యి వచ్చేటప్పుడు కూడా నేను కర్రీస్ అయితే తెచ్చుకున్నాను. ఆ రోజు కొంచెం చిన్నగా వర్షం పడింది. ఇంటికి వచ్చి వంట చేసేంత టైం అయితే నాకు లేదు. ఆ రోజు ఆల్రెడీ నాకు ఒంట్లో కూడా బాగాలేదు. ఇంకా సరే బిర్యానీ తిన్న పిల్లలు కూడా అడిగారు కదండి బిర్యానీ తీసుకున్నాను. ఇంకా వస్తాగా పొత్తులు కూడా కనిపించే వేడిగా ఉన్నాయి. పొత్తులు కూడా తీసుకున్నాను, కర్రీస్ కూడా తీసుకున్నాను. రైస్ పెట్టుకుని కొంచెం బిర్యానీ కొంచెం రైస్ తినేద్దాం, ఆ రోజుకల్లా సరిపోద్ది అనుకున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ అయితే పెట్టండి. దీని మీద 180కి ఈ బిర్యానీ ఎంత వచ్చింది అని మీకు అయితే నేనైతే ఈ బ్లాగ్లో చూపిస్తున్నాను. ఇది ఎంతమంది తినొచ్చు నిజంగా మీరైతే కామెంట్ చేయండి. మేమైతే నలుగురిని తిన్నాం, కొంచెం కొంచెం పెట్టుకుని కొంచెం కర్రీస్ కూడా తెచ్చుకోవడం వల్ల మాకైతే సరిపోయింది. 180కి ఇదైతే నాకు వర్తబుల్ కాదు అనిపించింది. టేస్ట్ అంటే ఇంకా పర్వాలేదండి, అంత ఇదని చెప్పను కానీ పర్వాలేదు అనిపించింది. ఇంకా పార్టీ వాళ్ళు అయితే చర్చిలో అయితే కేకులు పంచారు. బాగున్నాయండి కేకులు కూడా. ఇదైతే మిఠాయి